నమస్తే అండి, నేను రజాక్. సినిమా చూసారా? ఎట్లా ఉంది? 70 ఏళ్ల కుర్రోడు మెగాస్టార్ చిరంజీవి. ఏం సినిమా, ఎలాంటి సినిమా! థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫేస్ తో బయటకు వచ్చారు. ఒకళ్ళు అరే సినిమా బాగాలేదుగా, సినిమా యావరేజ్, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు, బాస్ ఏంటి ఇలా చేశాడు. ఇవన్నీ కూడా గత కొంతకాలంగా రకరకాల టాక్స్ వచ్చాయన్నమాట. వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఇది రా మెగాస్టార్ నుంచి మేము కోరుకుంటా ఉంది, ఇలాంటి సినిమా మాకు మెగాస్టార్ నుంచి కావాలి, ఆయన దగ్గర నుంచి ఒక పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో, ఒక ఫ్యామిలీ కంటెంట్ తో సినిమా వస్తే కనుక రికార్డులు మొత్తం కూడా తగలనిపోతాయి అని చెప్పేసి చూపించేటటువంటి సినిమా మన శంకర వరప్రసాద్ గారు. తప్పనిసరిగా సినిమా చూడండి, ఫ్యామిలీని తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, సినిమాకి సంబంధించి రివ్యూ చెప్పే ప్రయత్నం అయితే చేయను, కానీ సినిమాకి వచ్చినటువంటి వ్యక్తులు ఫీల్ అయ్యేటటువంటి ఫీలింగ్ ని మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం. ఎక్కడ హడావిడి లేదు, ఎక్కడ అసలుకి అనుకోని ఇలాంటి ఫైట్లే కావాలి, లేదంటే ఇలాంటి కామెడీ ఎట్లాగే తెచ్చి పెట్టాలి ఎవరైతే అనుకుంటారో అలాంటివే ఉండవు. ఒక ఫ్యామిలీ ఒక 2.5 గంటలు 3 గంటల పాటు థియేటర్కి వెళ్ళి ఎలాంటి ఆలోచన లేకుండా పగలబడి నవ్వాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. పగలబడి నవ్వాలి. ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఉందో, వింటేజ్ మెగాస్టార్ ఇస్ బ్యాక్. ఒకటి కాదండి, 2 కాదండి. అనిల్ రావిపూడి, నిజం చెప్తున్నాను, ఆయన విన్నింగ్ స్ట్రీక్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసినాం. ఇది 9th హిట్ అనమాట. మామూలుగా అయితే లేదు, కుమ్మేశాడు. పల్స్ తెలుసు, పబ్లిక్ పల్స్. ఒక సినిమాని తీస్తే మినిమం గ్యారంటీ అది అట్టర్ ఫ్లాప్ కాదు అని చెప్పేసి ఈ రోజున ఒక ట్రెండ్ సెట్ చేయగలిగినటువంటి వ్యక్తి అనిల్ రావిపూడి. ఏమన్నా తీసినాడు అబ్బాయ్య. మీరు ఎక్కడ కూడా ల్యాగ్ ఫీల్ గారు, ఎక్కడ కూడా స్లో నేరేషన్ ఉండదు. కొంతమంది అంటూ ఉంటారు ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఎక్కడో ఉందని. అది నిజమైన ల్యాగ్ కాదు. మరి సినిమాలు లేపాలంటే ఇవ్వాలి కదా, ప్రతి షాట్ కూడా టాప్ 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 అని రావడం కష్టం. స్మూత్ గా లేపాడండి. ఇంటర్వెల్కి వెళ్ళే స్టేజ్ కల్లా మోత మోగించాడు. ముఖ్యంగా ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, చిరంజీవి గారి గురించి ఎవరైనా మాట్లాడు. ఏమన్నా మ్యూజిక్ అబ్బాయ, భీమ్ సిసిలియో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అతను కూడా ఒక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని నాకైతే అర్థమైంది. అంత చక్కటి మ్యూజిక్ ఇచ్చినాడు. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ కంటే ధడేల్ 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 ధడేల్, కానీ ఒక లిరిక్స్ వినిపిస్తా ఒక మ్యూజిక్ కొడతా ఉంటే చక్రి గారి గుర్తొచ్చినాడు నాకు. ఏమన్నా మ్యూజిక్ కొట్టినాడు ఈ వ్యక్తి అని చెప్పేసి. అలాగే సినిమాలో యాక్ట్ చేసినప్పుడు నయనతార గారు సూపర్ అండి. మీరు నిజం చెప్తున్నాను, ఆమె ఎవరగన్స్ అంటూ ఉంటారు, ఆమె సినిమా ప్రమోషన్స్కి రాదంటారు, పక్కన పెడితే మనకు సంబంధం లేదు. కానీ మెగాస్టార్ గారితో ఆమె చేసినటువంటి నటన ఏదైతే ఉందో అద్భుతం. ఇక వెంకటేష్ గారు, నిజం చెప్తున్నా, ఈ సినిమాకి ఇంకో హైలైట్ వెంకీ గారు. ఆయన వచ్చిన తర్వాత మనకి ఫన్ పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా థియేటర్కి వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ అశ్లీలత ఉండదు, ఎక్కడ కూడా చూపించకూడదు ఉండదు, ఎక్కడ కూడా బూతు మాటలు ఉండవు, ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ జోకులు ఉండవు, ఎక్కడ కూడా అసహ్యపరిచేటటువంటి సీన్స్ ఉండవు. అంతా కూడా ఒక 6 సంవత్సరాల పాప దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైతే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడగలుగుతారో ఈ సినిమాను వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అంత పర్ఫెక్ట్ గా తెరకెక్కించినాడు అనిల్ రావిపూడి. అంత చక్కగా నటించగలిగినారు నటీనటులంతా కూడా. ఇక మెగాస్టార్ బాస్ విషయానికి వస్తాం. బాస్, మీరు 70 ఏళ్ల యువకులు, మీ ఏజ్ పెరగట్లేదు, కేవలం అది నెంబర్గా మాత్రం మీరు చెప్పుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎంత చక్కగా ఆయన నటించినారంటే మీరు అడగవచ్చు, దీంట్లో ఏమైనా మాస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయా, పైనుంచి దూకే ఏమైనా ఉన్నాయా, లేదంటే భయపెట్టే కథాంశం ఏదైనా ఉందా, లేదంటే ధడమని తిరిగేటటువంటి రాడ్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే స్టన్నులు ఇట్లా ఫ్లిప్లు కొట్టే ఏమైనా ఉన్నాయి, ఏ ఉండవు అనమాట. ఎంత కావాలో అంత సెటిల్డ్ యాక్టింగ్. థియేటర్లో మీరు కూర్చుంటే కనుక మనం ఆ సినిమాలో లీనమైపోతాం. అంత 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 అద్భుతమైన నటన. కథాంశం ఏముండదండి, ఒక ఫ్యామిలీలో గొడవ అంతే. దాన్నే తెరకెక్కించినాడు అనిల్ రావిపూడి. ఎంత చక్కగా తెరకెక్కించినాడు అంటే థియేటర్కి వచ్చి చూసే వాళ్ళంతా కూడా అరే నాకు ఎలా చెప్పాలి అర్థం కాదు, అంత అద్భుతంగా తెరకెక్కించినాడు, చాలా చక్కగా చూపించినాడు దాన్ని అంతా కూడా. అలాగే ఇక్కడ పాజిటివ్ టాక్స్ విషయానికి వస్తే కనుక రివ్యూవర్స్ మరి ఏమనుకున్నారో తెలియదు, యునానిమస్ పాజిటివ్. దీనికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఉండాలి, మోత మోగించేవాళ్ళం. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు, ఒక అద్భుతమైన సినిమా వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక మెసేజ్ కూడా ఇచ్చినాడు ఈ సినిమాకి సంబంధించి. మెగాస్టార్ చిరంజీవి గారు అన్నాడు మొన్నటిదాకా ఏమనంటే ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, రోత్ ఏంటి, రొంపేంటి అని చెప్పి. ఇప్పుడు అర్థమైంది కదా ఆయన ఏజ్ ఏంటి, ఆయన గేజ్ ఏంటో చూపించినాడు కదా. సినిమాకి వెళ్ళి థియేటర్లో చూడండి, విజువల్స్ వేరే హీరో అభిమానం అయినా సరే విజువల్ కొట్టి బయటకు వస్తాడు. ఆ ఏజ్ కి ఆయన చేసినటువంటి యాక్టింగ్ కి, ఆయన చేసినటువంటి డాన్సులకి థియేటర్లు తగలడుతున్నాయి ఆడ. అది సంగతి. నిన్న బుకింగ్స్ గురించి కూడా నేను చెప్పిన, అద్భుతమైన బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. యునానిమస్ పాజిటివ్ టాక్స్, పాజిటివ్ రిపోర్ట్. ఎక్కడ చూసిన పబ్లిక్ దగ్గర నుంచి అయితే కనుక పూర్తి స్థాయి ఈ సినిమా పాజిటివిటీ అయితే వచ్చేసింది అనమాట. మళ్ళీ చెప్తున్నా,
నెగిటివ్ చేయడానికి కొంతమంది కాచుకొని కూర్చున్నారు. అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు. సినిమా అత్యద్భుతంగా ఉంది. సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ చిరంజీవి గారు. నెక్స్ట్ మన సినిమాలు ఏవైతే ఉన్నాయో, మన రవితేజ గారి సినిమా కావచ్చు, అలాగే మన నవీన్ పులిశెట్టి సినిమా కావచ్చు, అలాగే మన శర్వానంద్ సినిమా కావచ్చు, ఇవి కూడా హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కానీ దెబ్బ పడిందల్లా ప్రభాస్ గారు రాజాసాబ్కి. సరే, దాని గురించి మనం తక్కువ పక్కన పడేస్తే కనుక పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికా నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు రికార్డులు ఏవి కూడా మిగిలేదట్టేది కనిపించలేదు ఇప్పుడు ఈ సినిమాతో. ఎందుకంటే మెగాస్టార్ ఒక పాజిటివ్ సినిమా పడిందంటే, పాజిటివ్ టాక్ వచ్చిందంటే కనుక రికార్డుల పరంపర కొనసాగుతూ ఉంటాయి. థియేటర్లన్నీ కూడా మెగా నామస్మరణ చేస్తాయి. మెగాస్టార్ 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 రాత్రి నుంచి. నేను చూసిన అద్భుతమైన విషయం ఏంటంటే, థియేటర్కి వచ్చినటువంటి అభిమానులు ఎవరైతున్నారో ఒక్కడు కూడా డిసప్పాయింట్ కాలేదు. హ్యాపీ ఫేసెస్ పెట్టుకుని బయటకు వచ్చినారు. చాలా ఎంజాయ్ చేసినారు సినిమా మొత్తాన్ని కూడా. చివరిలో హుక్ స్టెప్ డ్యాన్స్ ఏదైతే ఉంటుందో మొత్తం మోగించిన టైటిల్స్ పడినప్పుడు కేక్ అనమాట. ఇంకేంటంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ కంటెంట్ అండి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన పర్లేదు స్టోరీలో. పర్ఫెక్ట్ ఫ్యామిలీ కంటెంట్. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్, అలాగే ఫన్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వర్త్ వాచ్ అనమాట. సినిమా వర్త్ వాచ్. ఎవరైతే మాకు కామెడీ అంటే ఇష్టం ఉండదు, మాకు చిరంజీవి గారు అంటే ఇష్టం ఉండదు అనేవాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేయలేరు. మీకు ఆ సినిమా ఆ టేస్ట్ మీరు తీసుకోలేరు. మెగాస్టార్ దగ్గర నుంచి మేము ఎలాంటివే చూస్తాం, లేదంటే ఆయన దగ్గర నుంచి రొమాంటిక్ యాంగిలే చూస్తాం, ఆయన దగ్గర నుంచి యాక్షన్ మాస్ డ్రాపే చూస్తాం అని చెప్పేటటువంటి బ్యాచ్లు ఏవైతే ఉంటాయో దయచేసి ఇలాంటి సినిమాలకు వెళ్ళకండి మీరు. కాదు, మేము సినిమాకి వెళ్ళినా 3 గంటల పాటు అంటే 2.5 గంటల పాటు అత్యద్భుతంగా ఎంజాయ్ చేయాలి, మాకు ఎలాంటి మైండ్లో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండాలి అని మీరు అనుకుంటే కనుక సినిమాకి వెళ్ళండి. విత్ ఫ్యామిలీతో వెళ్ళండి. టికెట్ రేట్లు రీజనబుల్గా పెట్టినారు. దాదాపు 350 వరకే ఉంది. వెళ్ళండి, సినిమాని మస్తు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి మీ ఫ్యామిలీస్ మొత్తం కూడా పక్కాగా ఎంజాయ్ చేస్తాయి. నేను వీళ్ళంతవరకు సినిమా రివ్యూ ఏది కూడా అంటే రివ్యూలో స్పాయిలర్ కాదు, అసలు ఏమీ చెప్పలేదు అనుకుంటున్నాను రివ్యూకి సంబంధించి. ఎందుకంటే అసలు స్టోరీ ఏం నడిచింది, అసలు కథాంశం ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు, దీని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు అలా గ్యాప్ వచ్చింది, అలాగే ఎలా ఎలా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాని మధ్యలో జరిగినటువంటి సంగతులు ఏంటి, మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేసేవాళ్ళు, అలాగే ఇవన్నీ కూడా నేను అక్కడ కూడా చెప్పలేదు, చెప్పే ప్రయత్నం కూడా నేను చేయట్లేదు. కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా, ఈ సినిమాని ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో చూసుకోండి, మీకు సినిమా చూడడం రాదంట. నేను మెగాస్టార్ చిరంజీవి లుక్స్ 70 ఏళ్ళు అండి. ఈ రోజుల్లో 50 ఏళ్ళకి ఏం లెగట్లేదు, అన్నీ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. 60 ఏళ్ళు వచ్చేపాటికి రోగాలు అనమాట. కానీ ఆ మనిషి మాత్రం ఆ డాన్స్ వేస్తూ ఉంటే, ఆ స్టెప్లు వేస్తూ ఉంటే, ఆ నటన చూస్తూ ఉంటే, అమ్మాయి ఏం మనిషిరా అయినా ఇంత చక్కగా ఎలా నటించగలుగుతున్నాడు. అందుకే ఈయన 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీని వెళ్ళాడు. ఇతను మామూలు మనిషి కాదురా. ఈ సినిమాలో చేసినాడు మెగాస్టార్. ఎంతకాలం ఏ అయితే సినిమాలు వరుస పెట్టిపోయినాయో వాటన్నిటికీ కూడా ఒక న్యాయం చేసినాడు మెగాస్టార్ చిరంజీవి. చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే కనుక ఎలా ఉంటుందో ఈ సినిమా రికార్డులు మాట్లాడబోతున్నాయి రేపొద్దు నుంచి. మెగాస్టార్ చిరంజీవి గారి సత్తా ఏంటో ఈ సినిమా మీకు చూపించబోతా ఉంది. చెప్తున్నా కదా, దీన్ని అమలాపురం నుంచి అమెరికా వరకు ప్రతి నోటా కూడా పాజిటివ్ టాక్కే నడుస్తుంది. అది నాకు తెలుసు. ఈ సినిమా మీద నాకు అది ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు నమ్మకం మాకెళ్ళదు. రివ్యూ కాదు, అసలు పాజిటివ్ టాక్, అసలు ఏ టాక్ కూడా నేను మాట్లాడలేదు. ఎందుకు తెలుసా, సినిమా పోయినప్పుడు అది అర్థమైపోతే ఆ ఫీలింగ్ ఫేస్లో కనిపించింది అనమాట. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పుడు అది మొహంలో కనిపించింది అనమాట. ఆ సినిమా చూసినటువంటి ఎంజాయ్మెంట్ ఇచ్చినటువంటి థ్రిల్ ఏదైతే ఉంటుందో అది మన మొహంలో కనిపించింది అనమాట. సో నేను ఓజీ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో నాకు దానికి డబుల్ వచ్చింది అనమాట ఈ సినిమా చూసింది. ఎక్స్ట్రాడినరీ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు. అనిల్ రావిపూడి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కథ, అరే చిన్న స్టోరీతో కూడా ఒక అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీరే చూపించినారు. ఎక్కడెక్కడో లేని కథలను తీసుకొచ్చేసి వృద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో. నేను బాలయ్య బాబు గారి సినిమా టార్గెట్ చేయట్లేదు, మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే అది శివునితో వచ్చినటువంటి సినిమా. నేను బాలయ్య బాబు గారు దయచేసి గమనించండి. నేను ఆ వేలు వెళ్తారని చెప్పేసి నేను ముందు మీకు చెప్పడం జరుగుతుంది బాలయ్య బాబు గారు. సో కొన్ని సినిమాలకు ఏమవుతుందంటే వచ్చే కథలు ఏంటంటే చాలా డిఫరెంట్ వేలో, అంటే జోనర్ ఏంది, ఆ కథ ఏంది, అది ఏ కొత్త జోనర్తో తీసుకొస్తే కనుక ప్రజలు ఆదరిస్తారు. లేదంటే కనుక బూతులు మాట్లాడితే బీపులు వస్తే కనుక మాట్లాడతారు. మీరు చూస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో వచ్చిన ట్రైలర్స్లో అనేక బీపులు ఉంటావు. కానీ బీపులు లేకుండానే సినిమాలో బీ గ్రేడ్ మాటలు లేకుండానే సినిమా నడిపించవచ్చు అని చెప్పేసి మన అనిల్ రావిపూడి గారు అయితే చెప్పినారు, మెగాస్టార్ గారు అయితే నిరూపించినారు. చెప్తున్నా కదా, మెగా అభిమానులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి రోజు ఈ సంక్రాంతి ఏదైతే ఉందో ఫ్యామిలీస్తో 100% కాదు 1000% ఎంజాయ్ చేస్తా గడుపుతారు. ఫ్యామిలీలో ఈ 3 రోజులు ఒక్కరోజు ఈ సినిమాకి వెళ్ళి చూసిరండి, సినిమా ఎలా ఉంది, దాని ఫలితానం ఎలా ఉంది, మీరు పక్కాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో అంత అత్యద్భుతంగా సినిమా అయితే వచ్చింది. సో ఇదనమాట ఓవరాల్గా రివ్యూ అంటారా, ఇలాంటి సినిమా ఏముండదు, పెద్ద స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని ఉండదు. బట్
మీరు పక్కాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు, స్మైలీ ఫేసెస్తో బయటకు వస్తారు. అంతకుమించి అయితే నేను ఇంకో విషయం అయితే చెప్పట్లేదు. మీరు కథాంశం అడిగితే కనుక ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఏదో తెలియని తీసుకొచ్చేసి దాంట్లో పీకేసి పాకేసి పెట్టేది అంత ఏం ఉండదు. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలే ఉంటాయి అనమాట. అదంతా కూడా మనకు తెలిసినటువంటి సంఘటనలే అనమాట. సో అంత మంచి కథాంశంతో వచ్చి అద్భుతంగా తెరకెక్కించినాడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి గారిని వింటేజ్ లుక్లో మళ్ళీ కనిపిస్తున్నారు. సూపర్, అద్భుతం. ఈ సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమా చూసినారా? మీరేమంటారు? సో నేను దాదాపు రాత్రి 11-12 గంటల ఆ టైంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ పెట్టేసి అద్భుతమైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుంది సంక్రాంతి బొమ్మ అని చెప్పేసి పెట్టినాను. సో అదనమాట, అది పరిస్థితి.